కన్వెన్షన్ నుంచి 111. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, జాచుచు గరములు చక్కగా నీ వైపు, జాచుచు గరములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమయ్యుంటిమి మార్గము విడి, మేమందరము పోతిమి మార్గము విడి, మేమందరము పోతిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయు నాంపించి, ప్రేమ చేనప్పుడు ప్రియతనయు నాంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవరైనా నీ శరణు జొచ్చు వారలకు, వారెవరైనా నీ శరణు జొచ్చు వారలకు. ఇనుడావు కేడెంబు నీ జగతిలో నగుచు, ఇనుడావు కేడెంబు నీ జగతిలో నగుచు, గణపరచుచుందువు ఘనమైన నీ కృప, గణపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మా ఎడలను నిలుపుము, నీదు ప్రభావము నరంగను, నీ భయము చేమేమో వైభవమందుచు, నీ భయము చేమేమో వైభవమందుచు, నే భయము లేకుండా నీ భువని గొన్నాళ్ళు, నే భయము లేకుండా నీ భువని గొన్నాళ్ళు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్మునెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు, మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు. దయచేయరా నీవి దయచేయుమని కోరా, దయచేయరా నీవి దయచేయుమని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి, దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చక్కగా నీ వైపు, జాచుచు గరములు చక్కగా నీ వైపు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దేవునికే మహిమ కలుగును.
లూకాసు సువార్త 11వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువధ్యాన దినములలో 3వ ఆదివారంలోనికి మనం ప్రవేశించాము. ఈ దినమునకు ఏర్పరచబడినటువంటి పాఠం లూకాసు సువార్త 11వ అధ్యాయము 14వ వచనము నుండి 28వ వచనం వరకు ఈ దిన పాఠమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఒకనాడు ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఈ వ్యక్తిని బాగు చేయమని తీసుకొచ్చారు. అయితే ఆ వ్యక్తి ఊ అంటలేదు, ఆ అనట్లేదు, ఉలకట్లేదు, పలకట్లేదు. ప్రియులారా, ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎవరికీ అర్థం అవడం లేదు. వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే వైద్యుడు అన్నీ చూసి, చేయబట్టుకుని చూసి, మరి నోరు చూసి, కళ్ళు చూసి, అన్నీ చూసి అంతా బాగానే ఉంది అంటున్నాడు వైద్యుడు. ప్రియులారా, ఈ వ్యక్తి ఏమీ మాట్లాడట్లేదు, అలా బొమ్మలా చూస్తున్నాడు అంతే. ఏం పిలిచినా పలకట్లేదు, ఏం అడిగినా చెప్పడం లేదు. మనిషి మాత్రం అలా ఉన్నాడు. పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రియులారా, వైద్యుడు మన శరీరాలను మాత్రమే చూస్తాడు. ఏం చూస్తాడట? శరీరాలను మాత్రమే చూస్తాడు. ఏం చూడలేడు? ఏమండి? మన హృదయమును చూడలేడు. మన హృదయములో ఉన్న మన ప్రాజెక్టులు ఉంటాయే, ఇక్కడైతే గల్ఫ్లో ఉంది. ఏంటది? కూర్జా ప్రపంచంలోకి వెళ్ళి అది ఎత్తైనటువంటి టవర్ కట్టాడు అక్కడ. అలాంటి మన హృదయాల్లో ఉంటాయా? చెప్పాలి. మన శరీరాన్ని చూస్తాడు, మన గుండెను, ప్రియులరా మన ఊపిరితిత్తులను, ప్రియులరా మన అవయవాలన్నీ డాక్టర్ గారు పరిశీలన చేస్తాడు. కానీ అతనికి కనబడని దేవుడు చెప్పండి, మన హృదయము. ఏం కనబడదు? మన హృదయం కనబడదు. ప్రియులారా, మన శరీరము రోగాల పుట్టగా మారడానికి గల కారణమేమిటి అని అంటే, ప్రియులారా, అసలు రోగం చోట ఉందంట. రోగం ఎక్కడి నుంచి వస్తుంది? మన హృదయానికి ఉందంటే అండి అసలు రోగం. అది ఎక్కడ తెచ్చిపెడుతుందని మన శరీరాంట్లోకి తెచ్చిపెడుతుంది. ఇప్పుడు మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? అయ్యో ఏమ్మా, మన హృదయాన్ని రోగము లేనిదిగా చేసుకుంటే నీ శరీరం ఎలా ఉంటుంది? మాట్లాడాలి. రోగం లేనిదిగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉంటుంది. అది సంగతి. అసలు కూడా వదండి. గుర్రం బాగుండాలంటే ఆ గుర్రం మీద ఉంటాడు ఒకడు, స్వారీ చేస్తా. ఏమండి? ఆ సారను బట్టేట ఆ గుర్రం యొక్క జీవితం ఉంటుంది. దాని ఆరోగ్యము, దాని పరిస్థితులు, దాని క్షేమము ఉంటుంది. దానిని జాగ్రత్తగా మంచి నేలలో జాగ్రత్తగా నడుపుతున్నాడు అనుకోండి, రాళ్ళ మధ్యను నెమ్మదిగా జాగ్రత్తగా నడిపితే, చక్కని స్థలాల్లో వేగంగా నడిపితే ఆ గుర్రం ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా, క్షేమంగా ఉంటుంది. కనుక హృదయము, దయచేసి గమనించండి, హృదయము నీ శరీరాన్ని ఏళ్తుంది. నీ శరీరాన్ని నడిపే వాళ్ళు ఎవరు? నీ హృదయం. అవునా? ఈరోజు ఆదివారం వెళ్ళక్కలేదు, వెళ్దాంలే, రేపు వారమో తర్వాత వారమో అంటది హృదయం. మన హృదయం అండి, ఏం పర్వాలేదు, మనం ఇప్పుడు వెళ్ళినా ఏం మాట్లాడ్డా అంటది హృదయం. అంతే, నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు. ఎంత ఎవరు కంట్రోల్ అంటే చెప్పండి? మన హృదయం యొక్క అజమాయిషీలో, అడ్మినిస్ట్రేషన్లో మనం నడుస్తూ ఉంటాం. మన హృదయమును సెట్ చేసుకోము. మన శరీరానికి వచ్చే సమస్యలు మాత్రం నాయనా ఓ బాబు ఎంత ఏడ్చేస్తాము. ఏమండి? ఎంత ఏడ్చేస్తాము. ఏం ఎరగని వాళ్ళలాగా ఉంటారు. ఏం ఎరగని ఏంటది? నోట్లో పెట్టుకుంటే తెలుస్తుంది. గనుక ప్రియమైన వారులారా, ఈ హృదయము ఈ గుర్రాన్ని
నడిపే వ్యక్తి లాంటిది కనుక ఆ వ్యక్తి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఆ గుర్రం ఆరోగ్యంగా ఉంటుంది, దాని ఆరోగ్యం బాగుంటుంది, దానికి దెబ్బలు తగలవు, క్షేమంగా ఉంటుంది. ఆ వ్యక్తి ప్రియులారా ఇష్టం వచ్చినట్లుగా నడిపితే ఆ గుర్రానికి దెబ్బలు తగులుతాయి, ఆరోగ్యం పాడవుతుంది. దానికి ఆహారం పెట్టకుండా నీళ్లు పెట్టకుండా దాన్ని నడిపిస్తూ ఉన్నాడు అనుకోండి, ఏమవుతుందమ్మా గుర్రం? ఎండిపోతుంది. మనిషి శరీరం కూడా అంతే. కొంతమంది శరీరం గురించి ఆలోచించరు. ఏమండి, ఆలోచించాలక్కర్లేదా? ఆలోచించాలి. ఎప్పుడు పనే 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 పనే, శరీరం ఏమవుతుంది కదా, మూలన పడుతుంటుంది. కనుక ప్రియులారా, మన హృదయమే ఘోరమైన వ్యాధి కలిగినదంట. ఆ వ్యాధి కలిగిన హృదయం నీ శరీరాన్ని పాలిస్తుంది. నీ శరీరాన్ని ఏం చేస్తుంది? వ్యాధిమయం చేస్తుంది, రోగాలమయం చేస్తుంది. కనుక ప్రియమైన వారులారా, వైద్యుడికి నీ శరీరంలో ఉన్న రోగం చెప్తాడు తప్ప నీ హృదయంలో ఉన్న భారాలు చెప్పడు, నీ హృదయంలో ఉన్న కోరికలు చెప్పడు. కానీ దేవుడు చెప్తున్నాడు, మనిషి హృదయం అట, మనస్సట, కోరికల పుట్ట. ఏమండి, తన మనస్సును నమ్ముకొని వాడు చెడిపోవును. మనస్సు బోళ్ళు కోరుతూ ఉంటుంది. ఏమ్మా, ఏం కోరుతుంది? మన మనస్సు. మనందరికీ కూడా ప్రియులారా ప్రత్యేకమైన కోరికలు ఉంటాయి, రకరకాల కోరికలు ఉంటాయి. అవి మంచి కావచ్చు, చెడ్డే కావచ్చు. మంచివైతే మంచి ఫలం చూస్తాం, చెడ్డవైతే చెడ్డ ఫలం చూస్తాం. కనుక ప్రియులారా, ఈ హృదయమును లేక ఈ మనస్సును ప్రియులారా ఘోరమైన వ్యాధి కలిగిన దీనిని గుర్తించవలసినటువంటి వారము. అలాంటి మనస్సు చెడినదైతే అలాంటి మనసులో చేరతుంది ఎవరు? దెయ్యం చక్కగా చేరుతుంది. ఈ వ్యక్తిలో దెయ్యం చేరింది. ఏం జరిగిందంట? నోరు చెవి రెండు కూడా క్లోజ్డ్. కనుక నేను మాట మాట్లాడు, చెప్పింది వినలేడు. ప్రియులారా, ప్రభు అంటున్నాడు, సువార్తలు మనం చూస్తాం, మోగవైన చెవిటి దెయ్యమా ఈ మనిషిని పో, వదిలిపో అంటే వెంటనే వదిలిపోయిందంట. దేవుని స్తోత్రం. వెంటనే మోగవాడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎంత ఆశ్చర్యమో ప్రియులారా. దేవుని శక్తిని చూచి సంతోషించవలసింది పోయి అక్కడ ఉన్నటువంటి యాజకులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? యేసు ప్రభువును చూచి అంటున్నారు, దెయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. అబ్బే, ఈయన దెయ్యాల అధిపతి, వాళ్ళు మేము పొమ్మంటే పోయిందా? మేము ప్రార్థన చేసిన ఏమన్నా పోలేదు. ఇతరంటే ఎలా పోయింది అనుకుంటున్నావు? ఇతను దెయ్యాల అధిపతి ఉన్నాడు కూడా, ఇతను కూడా. అందువల్ల దెయ్యములు ఏం చేస్తాయి? ఆజ్ఞాపించగానే దెయ్యాలు పోతున్నాయి. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభు వారు మరి చెబుతున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే బాగా వినండమ్మా. దెయ్యాల అధిపతి దెయ్యాలను పోగొట్టుడు. మాంత్రికులు దెయ్యాలను ఏం చేయరు? పోగొట్టరు. పోగొడితే వాడి అసలు పనే ఉండదు. ఏముండదు? పనే ఉండదు. మాంత్రికుడు ఎవడో కూడా దెయ్యాలను పోగొట్టడు. ప్రియులారా, దెయ్యాలను వాడుకుంటాడు, దెయ్యాలను పంపిస్తూ ఉంటాడు. కానీ మరి దెయ్యం పోగొట్టడానికి ఎవరి దగ్గరికి వెళ్తారు? మాంత్రికుడి దగ్గరికి వెళ్తారు. ఏమ్మా, మరి ఏంటి కథ ఇది? ప్రియమైన వారులారా, మాంత్రికుడు వాడి దగ్గర దెయ్యాలు ఉంటాయి, వాడి దగ్గర ఉన్న దెయ్యాలను ఏం చేస్తా అంటే, నువ్వు వెళ్ళి వాడి దగ్గర ఉండు, ఆయన గొడవ చేయనకుండా చూడు అంటాడు. ఆ దెయ్యం వచ్చి ఉన్నది ఒకటైతే ఇప్పుడు ఇంకో దెయ్యం వస్తుంది. ఇప్పుడు సైతాను సంఖ్య పెరిగిందా తరిగిందా? చెప్పాలి. పెరిగింది. దయచేసి గమనించాలా ప్రియులారా, దెయ్యాల సంఖ్య పెరిగింది, తరగలేదు. ఎరుకని దెయ్యాలు రాజు సాంత్రికుడు దెయ్యాలను వెళ్ళగొట్టడు, దెయ్యాలను పాడు చేయుడు, పామునివ్వడు. కానీ దేవుడు దెయ్యములను వెళ్ళగొడతాడు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. గనుకని యేసే చక్కని మాట చెప్తున్నారు, సాతాను తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగూ నిలుచును. సాతాను తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగూ నిలుచును, నిలవదు. ఒకని పాడు చేసిన దెయ్యమట ఏం చేస్తుంది తెలుసా? పక్కోడిని కూడా పాడు చేస్తుంది. ఒక అబ్బాయి ఒక కుటుంబాన్ని దేవుని మందిరాన్ని తీసుకొస్తున్నాడు, శాలకి తీసుకొస్తున్నాడు. చక్కగా తీసుకొస్తుంటే ఆమె కూడా ఉన్న దెయ్యం ఈ వ్యక్తిని పట్టుకుందామని చూస్తుందంట. చూడండి ఎంత బాగుందో. ఆమె కూడా ఉన్న చీకటి ఈ తీసుకొచ్చేవాడికి సోకుదాం అనుకుంటుందంట. అర్థమవుతుందండి? గనుక ప్రియులారా, చీకటి ఒకనితో ఊరుకోదు. పక్కన ఎవరుంటే వాళ్ళకి సోకుతా ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి ప్రియులారా వ్యాప్తి పెరుగుతూ ఉంటుంది. గనుకనే సాతాను తనకు వ్యతిరేకంగా ఎప్పుడు పని చెయ్యదు. కనుకనే మరి ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నేను బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొడుతున్నానని చెప్తున్నారే మీరు. మరి నేను బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొడితే మీ పిల్లలు ఎలా వెళ్ళగొడుతున్నారు? ఎవరా పిల్లలు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు 12 మందిని పంపించారు. దేవుని స్తోత్రం. 12 మందిని పంపుచు రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడు, దెయ్యములను వెళ్ళగొట్టుడి. ఏమండి ప్రియమైన వారులారా, మరి ఆ 12 మంది వెళ్ళారు, అనేకమైన కార్యాలు చేశారు. దేవుని స్తోత్రం. అలాగే 70 మందిని పంపించారు. ఎంతమందిరట? 70 మందిని పంపించారట. లూకాసు వార్త 10వ అధ్యాయం కనబడుతుంది. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి వారిని పంపించినప్పుడు ఆ 70 మంది తిరిగి వచ్చి ఏమంటున్నారంటే, లూకాసు వార్త 10:17లో, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను దేవుని వేలుతో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల, దేవుని వేలు వినండి, దేవుని వేలు అనగా దైవ శక్తి. దేవుని స్తోత్రం. దైవ శక్తితో నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యకు వచ్చి ఉన్నది. గుర్తించండి, దేవుని రాజ్యం అనగా దైవ శక్తి కలిగిన వాడే దేవుని రాజ్యమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుర్తించండి, ఈ దైవ శక్తి ఎలా వస్తుంది? ఏమండి, శిష్యులు యేసు ప్రభుని అడిగారు, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అంటే, యేసు ఏమన్నారమ్మా? ఇట్టిది ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను వదిలిపోవుట అసాధ్యం. ప్రార్థన లేక ఉపవాస ప్రార్థన. దయచేసి గమనించాలి. అంటే ప్రార్థించేవారు ఏమై ఉంటారు? శక్తిమంతులై ఉంటారు. దేవుని స్తోత్రం. పై ప్రార్థన చేసేవాళ్ళు కాదు, ఏదో హడావుడి పరిగెత్తే ప్రార్థనలు కాదు. ఉపవాస ప్రార్థన చేసేవారు ఏమై ఉంటారు? శక్తిమంతులు. దేవుని రాజ్యము సహవాసం వారిలో ఉన్నట్టు లెక్క. వారే దేవుని రాజ్యం. అమ్మా, వారు ఏమై ఉన్నారు? దేవుని రాజ్యము. నువ్వు దేవుని రాజ్యమై ఉన్నావా? నీ హృదయమును దేవుడు ఏలుతున్నాడా? దేవుని రాజ్యంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు, ఆయనే రాజు. ఏమండి, రాజ్యాన్ని రాజు ఏళ్తాడు అనగా మనలను, మన హృదయమును మన రాజైన ప్రభువు చెప్పండి ఏలేటట్లుగా మన హృదయములలో ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటే, ప్రార్థనా జీవితం, ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తామండి? ప్రభువా. అవునా? ఆయన ఎవరు చెప్పండి? ప్రభువు. మనకు ఆయన ప్రభువు, మనము ఆయన వారము. దేవుని స్తోత్రం.
అంటే ఆయన మనలను ఏలుబడి చేయునట్లుగా మన హృదయమును ఆయనకిచ్చుట, అదే దేవుని రాజ్యము. అట్టి నీ హృదయములో దేవుడుంటాడు, దేవుని శక్తి సహాయము ఉంటుంది. కనుక ప్రభువారి శిష్యులు కూడా ప్రార్థించువారై ఉన్నారు కనుక వారు కూడా ఏమై ఉన్నారట? శక్తిమంతులై దేవుని వారై ఉన్నారు. దేవుని వారై ఉన్నారు. గుర్తించండి. ఈ రోజున మరి అసలైనటువంటి ఈ సంగతులను మనం గమనించాలి. ఎవరైతే ప్రార్థించేవారు అవుతారో వారు బలవంతులవుతారు. చూడండి, సాతాను యొక్క రాజ్యము ఎలాగూ కోల్చబడుతుంది. సాతాను రాజ్యం ఎలా కోల్చబడుతుంది అంటే, ప్రియులారా, బలవంతుడొకడు తన ఆయుధములు ధరించుకుని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండును. చీకటి వ్యక్తిలో ఉందనుకోండి, ఆ చీకటి ఏం చేస్తుందో తెలుసా? వినాలి. చీకటి ఆ వ్యక్తిని జాగ్రత్త చేసుకుంటుంది. ప్రార్థనకు వెళ్ళనివ్వదు, వాక్యం విననివ్వదు, ప్రార్థన చెప్పండమ్మా చేయనివ్వదు, మంచి ఆలోచన రానివ్వదు, మంచి పనేది చేయనివ్వదు. భద్రం చేసుకుంటుంది. వీణ సొత్తు, వీరెవరమ్మా? అవును కదా, వీణ సొత్తు అని భద్రం చేసుకుంటుంది. చీకటి చీకటి చీకటి. అయితే ప్రియులారా, ఆ వ్యక్తిని ఎవరు గెలవగలరు? ప్రియులారా, బావేనండి. పిల్లల్ని ఎత్తుపోయేవాడు ఉంటాడు, ఎత్తుపోతాడా? ఎత్తుపోయినాడు ఏం చేస్తాడు చెప్పండి? పట్టుపోయిన పిల్లని జాగ్రత్త చేసుకుంటాడు, చేసుకోడా? చెప్పండి. జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎక్కడుంది సొత్తు ఎవరిది? అడిదా కాదు. కానీ అలాగే చీకటి దెయ్యము ఒక వ్యక్తిని పట్టుకుందంటే ఆ వ్యక్తిని జాగ్రత్త చేసుకుంటుంది, దారి మారనివ్వదు. ఏమండి? కానీ ఎలాగోలాగును మొత్తం మీద యేసుక్రీస్తు వారికి ఏమైపోయాడు? ఆకర్షితుడైపోయాడు. దేవుని స్తోత్రం. మరి యేసయ్య బలవంతుడు. గట్టిగా చెప్పకూడదు. యేసయ్య ఆకర్షణకు లొంగని వారు లేరు. ఉన్నారా? లేరు గనుక ఆ డబ్బుల మూట అంతా అక్కడ పడేసి పరిగెత్తాడు. ఎవరు? జక్కయ్య. ఏమండి? పరిగెత్తితే ఇది వదులుతుందా? ఇది కూడా వస్తుంది. ఇగో చూడు, ఆడికి గెంటేసాడా? నువ్వు పొట్టోడివి, నీకేం కనబడుతుంది? వద్దు. ఈడు చూడు, ఈడు గెంటేసాడు. ఈడు చూడు, ఆడు పొడి చేశాడు. నిజంగానే పొడి చేస్తున్నారు. ఎందుకంటే ఈ మంచోడు కాదు కనుక నా దగ్గర ఎలా తీసుకున్నాడు, ఇదే టైం అని చెప్పి ఏం చేస్తున్నారు? ఏంటి? గెంటివాడు గెంటేస్తున్నాడు, పొడిచేవాడు పొడిచేస్తున్నాడు. కనుక రా, వచ్చి వెళ్ళిపోదాం అంటే అలాగే అంట. అలా వచ్చి టకాలు చెట్టెక్కేసాడు. గట్టి చెప్పకూడదాం. ఏమండి? దేవుని స్తోత్రం. ప్రియమైన వారలారా, దేవుని ఆకర్షణ, బలవంతుని ఆకర్షణకు ఈ జక్క ఏమైపోయాడు? అపవాది చేతిలో నుండి దేవుని చేతిలోకి వచ్చేసాడు. చెట్టెక్కేసాడు. చెట్టెక్కి చూస్తున్నాడు. ఇంక ఈయన ఎలా దింపడం నా వల్ల కాదు. ఏమండి? ఈలోగా చెట్టు కిందకు వచ్చి చెట్టు కాయ, ముగ్గిన కాయ, తయారైన కాయను కోసుకున్నట్లుగా యేసయ్య చెట్టు కిందకు వచ్చి ఏమంటున్నారు? జక్కయ్య, త్వరగా దిగు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలవంతుడు. చాలా బలవంతుడు. దెయ్యం బలమైందే కదా చెప్పాలి. బలమైందే. కానీ అంతకంటే బలమైన వారముగా మనం తయారైతే వాడికంటే బలవంతులము కావాలి. ఎలా? ప్రార్థన ద్వారా మాత్రమే. దేవుని స్తోత్రం. ఏమంటే ప్రార్థనతోనే మనం బలవంతులం అవుతాము, శక్తిమంతులం అవుతాము. యేసయ్య అక్కడెక్కడో ఉండే జక్కయ్యను ప్రియులారా పట్టు విడిపించేశాడే. విడిపించలేదా? వదిలించేశారే. ఏమండి? ఆకర్షణకు లాక్కుండా పోయారే. మరి యేసయ్య నీలో ఉంటేనో? దేవుని స్తోత్రం. దయచేసి గమనించండి. కనుక బలవంతుడు వస్తే అతని కంటే బలవంతుడు. ఎవరికంటే? దెయ్యము కంటే బలవంతుడు ఎవరు చెప్పండి? దేవుడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఆ బలవంతుడైనటువంటి దేవుడు నీ జీవితంలో ఉంటే ఎలా ఉంటాడు ఆయన మనతో?
ఏమంటే మీతో దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నారా? ఎలా ఉంటాడు? కూడా బైబిల్ ఉంటే దేవుడు ఉంటాడు కదా, ఉండడా? పాటల పుస్తకం మాట్లాడలేదు, ఉండడా? ఎలా ఉంటాడు దేవుడు? ప్రార్థనా జీవితం ఎవరి దగ్గర ఉంటుందో వారితో ప్రభు ఉంటారు. దేవుని స్తోత్రం. ప్రార్థించే వారితో ప్రభు ఉంటాడు, కానీ ప్రార్థించని వారితో ఎవరుంటారు? సైతానుడు ఉంటాడు. చూసుకోండి. ప్రార్థన లేని వారి దగ్గర ఏమి లేదో తెలుసా? బలము లేని వారు. ఎవరట? బలము లేని వారు, ప్రార్థన లేని వారు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ప్రార్థన లేని వారి దగ్గరట, ప్రార్థన లేని హృదయము మిడునాగుల పుట్ట. ఎవరట? సైతాన్లు. రెండు సైతాన్లు ఉంటాయి మాట. అప్పుడు ప్రార్థన లేని హృదయము కొదమ సింహముల గుహ. సైతానుడు బాగా సోకేస్తాడు. మనమే ఎదుటి వాళ్ళని కరిసేవారిగా, చంపేవారిగా తయారవుతుంది మన హృదయం. మనం పెద్ద పిశాచులు అయిపోతారు అన్నమాట. ప్రార్థన లేని హృదయం. విన్నారా? జాగ్రత్త. కనుక ఎవరు ప్రార్థన చేస్తారో చెడుగుపై మంచి పై చేయి గలదవునట్లు విడువక ప్రార్థించుడి. ప్రియమైన వారలారా, అతని కంటే బలవంతుడైన ఒకడు అతనిపై బడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటిని లాగుకొని అతని ఆస్తిని ఏం చేస్తారట? పంచిపెట్టును. సైతానుగాడు నమ్ముకున్న ఆయుధాలు ఏంటో తెలుసా? డబ్బు. కానీ ఇదేంటి జరుగుతుంది? జక్కయ్య గారు దేవుని వశానికి వచ్చేసాడు. ఆయుధాలు ఏంటమ్మా ఇప్పుడు దాకా? అన్యాయమనే ఆయుధం. ఏమంటే అంతేనా? అన్యాయమనే ఆయుధము, ధనాపేక్షనే ఆయుధము, ఇవన్నీ కలిగి ఉన్నాడు ఇప్పుడు దాకా లోపల. ఈ జక్కయ్య గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని పక్షం అయిపోయి, నాయనా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో ఏమండి మరలా వారికి 4 గింతలు ఇచ్చేస్తాను. ఆయుధాలు ఏ? ఇప్పుడు అన్యాయస్తుడు ఏమైపోయాడు? న్యాయస్తుడైపోయాడు. దేవుని స్తోత్రం. నా ఆస్తిలో సగము ఏం చేస్తున్నాను? సగం బీదలకు. స్వార్థము, దురాశ, ధనాశ ఏం చేస్తున్నాడు? మీలోనూ ఉన్నాయి ఆయుధాలు ఉన్నాయా? పంచిపెట్టించారా? చెప్పండి. లేకపోతే దాచేసుకున్నారా వెనకాల? కొంతమంది దాచేసుకుంటారు, పైకి కనబడినవారు అంటారు. ఆయుధం పోనెవరు? చూసుకో, ఇంకా వాడి చేతిలోనే ఉంటావు. ఎవరి చేతిలో? అపవాది చేతులు. అన్యాయం అనే ఆయుధం. కొందరు ఎదరోళ్ళు ఎంతైనా తినేస్తారు. ఏం ఒక పైసా చెప్పండమ్మా, పైసా బెసగరు. ఏమండి? స్వార్థము, అన్యాయము, పడుకోవడమే శుభ్రంగా. ప్రియమైన వారు బాగా వినండి. ఏంటట? వింటున్నారా? స్వార్థము, స్వార్థము. ఎదరోళ్ళు ఎంతైనా తినేస్తారు, కానీ ఎదరోళ్ళకి పెట్టాలి అనే ఆలోచన కూడదు. పెట్టాల్సి వస్తే మాయమైపోతారు అంతే. ఇప్పుడే వస్తాను. ప్రియులారా, అటువంటి ఆయుధాలు ఆ కుటుంబాలు ఏం కావండి? వర్ధిల్లవు. ఆ కుటుంబాలు ఏం కావు? వర్ధిల్లవు. అపవాది చేతిలో ఉంటారు వాళ్ళు. అపవాది చేతిలో ఉంటారు. కనుక నీ ఆయుధాలు మంచివో కావో చూసుకో. ప్రియులారా, నీ ఆయుధాలు చెడ్డవైతే ఏం చేయబడాలా? విడిచిపెట్టబడాలి, పంచిపెట్టబడాలి. ప్రియులారా, ఎంత అద్భుతమండి. జక్కయ్య గారు అంటున్నారు కదా, ఇదిగో నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను, అన్యాయానికి మరలా 4 రెట్లు ఇచ్చేస్తున్నాడండి. అన్యాయం అంతటిని న్యాయంతో తుడిచేస్తున్నాడు. దేవుని స్తోత్రం. మీరు అలా చేస్తారా? ఏమండి? న్యాయంతో తుడిచేస్తే నా ఆస్తి సగం అయిపోద్దేమో, న్యాయంతో తుడిచేస్తే అంతా పోతాదేమో. కనుక ఏం చేద్దాం? ఆయుధం వదలొద్దు, ఉంచుకుందాం. అన్యాయమే రక్ష. అంతేనా?
నీ ఆస్తికి ఏది రక్ష? అన్యాయమే రక్ష అనుకుంటున్నారు. ప్రియులారా, జక్కయ్య గారు తన ఆస్తిలో సగము ఏం చేశాడట? పంచిపెట్టాల్సిన పని లేదు. అన్యాయంగా తీసుకున్న వాడికి మరలా ఇచ్చేస్తానన్నాడు, ఇచ్చేశాడు. ఇంకెందుకు ఊరుకోవచ్చు కదా. కానీ ఈ ఆస్తి మంచిది కాదు, ఇంత ఆస్తి అవసరం లేదు కనుక సగము బేదలకు, అది చెడుగు మాని ఏం చేయాలట? మంచి పనులు చేయాలట అండి. లేకపోతే మళ్ళీ చేరిపోద్ది నీలో. ఏమండి, తినివేత కార్యక్రమం ఉన్న నీవు దాన్ని మానేసి ఎదుటి వారికి పెట్టడం నేర్చుకోవాలా. అప్పుడే నీ జీవితం మారుతుంది, మార్పు చెందగలుగుతుంది. కొంతమందికి అస్సలు నచ్చది మాటలు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అమ్మగారు కూడా చెప్తుండే, రేండి పెట్టుకుంటేనే చెప్పాలి కలుగుతుందండి. దేవుని స్తోత్రం. ఏంటట? ఎవరికైనా పెట్టుకుంటా ఉంటేనే మనకి మరలా గోడ కొట్టిన బంతి ఒకటే వస్తుంది, కానీ మనం ఎవరికైనా పెట్టుకుంటే ప్రియులారు ఒకటి పెడితే అనేకము దేవుడిస్తాడు మనకి. దేవుని స్తోత్రం. ప్రియులారు, మీరు ఎప్పుడు చూసుకోండి, పెట్టేవాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు? పెట్టేవాళ్ళు ఇప్పుడు పైన ఉంటారు. ఏమండి, పెట్టేవాళ్ళు ఇప్పుడు పైన ఉంటారు. ఎదురుగున్న కృప ఉంది. ఏమండి, బ్రహ్మాండమైన ఇల్లు నాకు వద్దని వదిలేసి వెళ్ళిపోయింది. దేవుడు ఎక్కడ పెట్టాడు? తాటాకు పాకలో పెట్టాడు వాళ్ళని. ఏమండి, ఎందులో పెట్టాడు? ఏమండి, ప్రియులారా, ఎంత మంచి గృహాన్ని దేవుడు కదండి. అయ్యో, ఎంత మంచి ఇల్లు వదిలేశానా అన్నది అసలు మరుపు రాకుండా, జ్ఞాప్తి రాకుండా చేసేసాడు. దేవుని స్తోత్రం. అదండి ప్రియులారా, మేము ఇన్ని మార్లు చెప్పినా మేము ఇచ్చేద్దాం అనుకున్నా అండి, మాకు వద్దండి అండి అన్న మాటే ఆ మాట మాట్లాడింది. ప్రియులారా, పెట్టుకుంటే ఏమిస్తాడు దేవుడు? అనేకమిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించుకోవాలి. కనుక ఇది నేర్చుకోవాలి. మనలో ఉన్న ఈ అన్యాయం అనే ఆయుధాలను ఏం చేయాలా? ఉంచుకోకూడదు. వాటి వల్ల మనకు నష్టం. ప్రియమైన వాళ్ళు, అందుకే జక్కయ్య గారు ఏం చేశాడు? ఆయుధాలు ఉంచాడా? ఈ చీకటి ఆయుధాలు నాకొద్దు. మోసము, కొంతమందిలో మోసం ఉంటుంది, అన్యాయం ఉంటుంది. గుర్తించుకోండి ప్రియులారా, దేవుని ఆవరణములలో వారు ఏమవుతారట? వర్ధిల్లుతారు. దేవుని మందిరంలోనికి వచ్చిన వారులారా, మీరు వర్ధిల్లాలి. వర్ధిల్లుతున్నారో లేదో చూసుకోవాలి. టెస్టింగ్ ఇది. ఏమండి, వైద్యుడి దగ్గరికి వెళ్ళాం, మందులు వాడుతున్నాం, వాడినప్పుడు ఆరోగ్యం ఏం కావాలి? మారాలి కదా. ఏమండి, రక్తం లేదు, మందులు వాడుతున్నాం, రక్తం పెరగాలి కదా. టెస్ట్ చేసినప్పుడు ఆ రక్తం బాగుంది, ఉందమ్మా, ఎంత ఉందోలో అంత ఉంది, చాలు, ఇంక మందులు వాడక్కర్లేదు అంటాడు. దేవుని సన్నిధిలో ఎదుగుతున్న వారులారా, మీరు అలాగ వర్ధిల్లుతున్నారో లేదో చూసుకోవాలా, గమనించుకోవాలి. కనుక ప్రియమైన వారులారా, అన్యాయపు ఆయుధములన్నిటినీ వదిలేశాడు. అందుకే యేసయ్య ఏమన్నారో తెలుసా? నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందట? రక్షణ వచ్చింది. యేసయ్య వచ్చినా కానీ నువ్వు ఆ ఆయుధాలు వదలలేదనుకో, నీ ఇంటికి ఏమి రాదు? రక్షణ రాదు. యేసయ్య, అబ్బాయి నువ్వు చాలా అన్యాయస్తుడివి అన్నాడా? నీకు ఇంత ఆస్తి వద్దు, మంచిది కాదు, పేదలకు పంచిపెట్టే అన్నాడా? చెప్పాలమ్మా. మనతో కూడా అనడు. మనకు మనమే. ఏంటమ్మా? మనకు మనమే ఆలోచించుకోవాలి. నా విధానం కరెక్టేనా? నా జీవితం ఏమండి స్వార్థపరమైనదా లేక నిస్వార్థమైనదా? నా విధానం ఎలాంటిది, నా అంతరంగం ఎలాంటిది అని మనమే సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలా. కొందరు ఇలాంటిది, కొందరికి ఏం కనబడదు. అర్థంలో చూసుకున్న వీళ్ళారా, బలవంతులయ్యే మార్గాన్ని చెప్పాను. ఎవరు బలవంతులు? ఎవరైతే ప్రార్థిస్తారో వారు ఏం పొందుతారట? బలము పొందుతారు, మహిలో కీడును గెలుస్తారు. కనుకని ఆ బలమును గూర్చి బలవంతులమై అపవాదిని ఓడించు వారం అవ్వాలి. యేసయ్య చెప్తున్న మాట చూడండి, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ఆయన పక్షమున ఉండుట అనగా ఆయన
ప్రార్థనాపరుడు. దేవుని స్తోత్రం. ఆయన శక్తిమంతుడు. మనమును ఎలా ఉండాలట? ప్రార్థనాపరులుగా, శక్తిమంతులుగా మనముంటే ఎవరి పక్షాన ఉన్నట్టు? దేవుని పక్షాన ఉన్నట్టు. ఇలా వినాలి వాక్యాన్ని. నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే నువ్వు దేవుని పక్షమున ఉన్న వ్యక్తివి. ప్రార్థించే వ్యక్తి హృదయంలో చీకటి ఉండదండి. దేవుని స్తోత్రం. దీపం వెలిగించిన ఇంట్లో ఏముండదు? చీకటి ఉండదు. ఉండమన్నా ఉండదు. ప్రార్థించే హృదయములో చీకటి ఉండదు, అన్యాయం ఉండదు, మోసం ఉండదు, లోకం ఉండదు. ప్రభు ఉంటారు. ఇటు చెప్పలు కొడదాం. ప్రార్థించే హృదయములో ప్రభు ఉంటాడు. గనుకని ప్రియులారా, ప్రార్థన అంటే ఏంటి అసలు? ఏమ్మా, ప్రార్థన అంటేనే ప్రభువుతో మాట్లాడడం, ప్రభువుని ప్రేమించడం, ఆరాధించడం, గణపరచడం, కీర్తించడం, కొనియాడటం. ఏమండి? కనుక ప్రార్థించే హృదయములో ప్రభువే రాజుగా కూర్చుని ఉంటాడు, ప్రభువే ఘనత పొందుతాడు. గనుకని ప్రభు అంటున్నాడు, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, అనగా ప్రార్థించని వాడు, వెలుగుగా ఉండని వాడు. అందుకేసి అంటాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువడు. ఏం కలిగి ఉంటాడట? వెలుగు కలిగి, జీవపు వెలుగు కలిగి ఉంటాడు. కనుక ప్రార్థించే వ్యక్తి గొప్ప అద్భుతాలు చేయగలుగుతాడండి. ప్రార్థించే వ్యక్తి చూడండి, ఆ ప్రార్థన అనగా ఒక దీపమును వెలిగించినటువంటి స్థితి. సైతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ దీపమే ఆరిపోవాలా? ఎందుకు ఆరిపోవాలి? అవును, ఆరిపోవాలి. ఆరిపోతే చాలా ప్రమాదం. సాతాను రాజ్యానికి చాలా ప్రమాదం. ఇక్కడ వరుస కొవ్వొత్తులు వెలిగించామనుకోండి, పెట్టామనుకోండి, అంటించాం. ఈ చివరనున్న ఒక ఒత్తిని వెలిగించామండి. వెలిగితే ఏమవుతుందో తెలుసా? ఆ వెలుగుతూ ఉన్న ఒత్తి యొక్క వేడి ప్రక్కనున్న ఒత్తికి కూడా సోకుతుంది, అది కూడా తయారవుతుంది. ప్రియులారా, ఈలోగా గాలికి ప్రియులారా ఈ దీపం ఏమవుతుంది? ఇక్కడ ఉన్న దీపం పక్కకి జరుగుతుంది. టక్కుమని పక్కన ఉన్న దీపం ఏమవుతుందమ్మా? అంటుకుంటుంది. ఇప్పుడు వెలుగు ఏమైంది? డబల్ అయింది. ఏమైందమ్మా? రెట్టింపు అయింది. దేవుని స్తోత్రం. అది వెలిగిన తర్వాత ఆ వేడికి పక్కనున్న ఒత్తి రెడీ అవుతుంది. ప్రియులారా, మరలా గాలికి మరలా అలా వరుసగా అన్ని దీపాలు వెలిగితే ఎంత వెలుగు చెప్పండి? 10 వెలుగు. దయచేసి గుర్తించండి. గనుకనే ముందు నిన్ను ఆర్పేస్తే ఏమ్మా పక్క దీపం వెలిగే పని ఉండదు. అది కథ. ప్రార్థించే వ్యక్తిని ఏం చేయాలట? వెలగనివ్వకూడదు. నువ్వు వెలిగితే ప్రియులారా, నీ కుటుంబం అంతటిలో నువ్వు బలమైన వ్యక్తివైతే నువ్వేం చేస్తావు తెలుసా? శ్రమలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ ఇంటికి వెళ్తావు. ఏమని? నేను ప్రార్థన చేస్తానంటావు. అంటావా అనవా? ఏమ్మా మాట్లాడాలి అంటాం. ఇప్పుడు ఏమవుతుంది? ప్రార్థన చేయని వాళ్ళు నీ ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి వారి అంతరంగం కూడా రెడీ అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, వారు నీతో కలిసి ప్రార్థిస్తూ ఉండగా ఏమవుతారు? వారు కూడా ప్రార్థన అంటుకుంటుంది వాళ్ళకి. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఏలిద్దరూ బలపడితే ఏలిద్దరు కలిసి ఇంకో ఇంటికి దేవుని రాజ్యం భూమి మీద ఏమవుతుందమ్మా? వ్యాపించడము. ఇది సైతానికి ఏమాత్రము అంగీకారం కాదు. కనుకనే వాడు ఏం చేస్తాడు తెలుసా? దీపాలను వెలగనివ్వడు, ప్రార్థనా జీవితమును సాగనివ్వడు, ప్రార్థించనివ్వడు. చూడాలి, వాక్యాన్ని గమనించుకోండి. అందుకేసి అంటున్నాడు, ప్రియులు నా పక్షమున ఉండని వాడు అంటే ఎవరట? ప్రార్థించని వాడు. ఎవరి పక్షాన లేడు? దేవుని పక్షాన లేడు. ప్రార్థించని వాడు. చూడండి వాక్యాన్ని మనం చూసినట్లయితే, మరి దేవుని మాటను విననటువంటి వారు. సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తాము. మరి తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన
ఆయన సంతోషించున ఏం వినాలట? మాట వినుట అనగా ఆయన ఏం కోరుతున్నాడో అది చేయుట. ప్రార్థనా జీవితము, పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించమని దేవుడు కోరుతున్నాడండి. చూడండి, ఇక్కడ మనం చూస్తాము, మరి ప్రార్థన, దేవుని మాట వినకపోవుట, సోదె తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటయను. అదండి అమ్మా బాబు, మనం తిరుగుబాటు చేస్తున్నాము. ఏం తిరుగుబాటు? బైబిల్ చదవం, ప్రార్థన చెయ్యం, ప్రార్థనకి రాము కదమ్మా. ఏమంటే అదంతా ఏంటి? తిరుగుబాటా కాదా? మాట్లాడాలి. తిరుగుబాటే. తిరుగుబాటు చేయటట ఏ పాపమట? సోది చెప్పుట అనగా దురాత్మను ఆహ్వానించి దాని వశమై ఉండి మాట్లాడటం అంతటి పాపంతో సమానం అంట. ఏమండి? మూర్ఖత అగపరుచుట, నేను రాను, నేను వినను అంటారే మూర్ఖత. మూర్ఖుడండి ఇది చెప్పిన ఎండండి అంటామండి. ఎవరినంటాం? మాట ఎంత చెప్పినా వినని వాడిని. మూర్ఖత అగపరుచుట మాయా విగ్రహమును గృహదేవతను పూజించుటతో సమానం. దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ మీరు ఎంతమంది వాక్యాన్ని త్రోసివేస్తున్నారో చూసుకోండి. వాక్యానికి లోబడని వారు మూర్ఖత అగపరచడమే. ఏమండి? పాటర్ గారు అన్నింటికెళ్ళి తిట్టుకునే వాళ్ళు ఉంటారు. అలా ఏమన్నా పాటర్ గారు ఎలా చెప్పారు, నా పేరు చెప్పారు, ఎలాగన్నారు, అలాగన్నారు అంటే ఇంకా బాగా మూర్ఖులకి నెంబర్ 1 మూర్ఖులు మాట. ఏండి ఏమ్మా? ఉండరా? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. నా గురించే చెప్పినట్టు ఉన్నారని తిట్టుకునే వాళ్ళు ఉంటారు. ఏమండి? దయచేసి గమనించండి ప్రియులారా, చివరి మాటలు చెప్తాను, వాక్యాన్ని గమనించండి. మరి దేవుని రాజ్యము భూమి మీద వ్యాపింపకుండునట్లు అడ్డములు పెట్టుట సాతాను యొక్క శిరోకార్యములే. సైతాను యొక్క శిరస్సు యొక్క పనులట దేవుని రాజ్యానికి అడ్డులు పెట్టడం అనగా నిన్ను ప్రార్థనకి రానివ్వకుండా ఆపడం. మనం ముందే ప్రార్థన చేసుకోవాలి. నాయన అందరికంటే ముందు వెళ్ళాలనుకుంటున్నాను నాయన. కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగును. కనుకనే ప్రియులారా, ఎవరు ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో వారు బలవంతులు, వారు ప్రభువు వారు. దేవుని స్తోత్రం. నీవు దేవుని బిడ్డవేనా? నీవు దేవుని పక్షమైన ఉన్న వ్యక్తివేనా? ఏమ్మా, నీవు దేవుని పక్షమైన ఉన్నటువంటి వ్యక్తివేనా? ఒక పర్యాయం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని కోరుతున్నాను ప్రియులారా. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు వెలుగుతూ ఉంటావు, బలమైన వ్యక్తిగా ఉంటావు, నీళ్ళు వెలుగుతూ ఉంటుంది, నీలో సైతానుడి యొక్క ఆయుధాలు ఏవి ఉండవు. ఏముండవమ్మా? సైతాను యొక్క ఆయుధాలు మోసము, అన్యాయము, కుట్ర, నిర్లక్ష్యము, అశ్రద్ధ, అవిధేయత, తిరుగుబాటుతనము ఇవే ఉండవు. మరేముంటాయి? ప్రియులారా, దేవుని ప్రేమించుట ఉంటుంది. దేవుని స్తోత్రం. న్యాయాన్ని ప్రేమిస్తావు, అన్యాయాన్ని ద్వేషిస్తావు. జక్కయ్య ఎంత మారిపోయాడండి? జక్కయ్య ఎంత మారిపోయాడు? నీవు మారుతావు. ఏమండి? ఒకరి గురించి చెప్పారు ఏంటంటే, తన తోటి మనుషులు ప్రేమించలేని మనిషి దేవుణ్ణి ఏం ప్రేమిస్తుంది అన్నారు. ఏమ్మా, నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటారు చాలామంది. కానీ నువ్వు నీ ఎదుటున్న వ్యక్తిని ప్రేమించగలవో లేదో చూసుకో. ప్రేమించగలిగే వ్యక్తి అయితేనే దేవుణ్ణి ప్రేమించగలిగిన వ్యక్తి అవుతావు. చివరిగా అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ దేవుడు పౌలు గారి ద్వారా, భావినమ్మా, పౌలు గారి ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేయిస్తున్నాడు ప్రార్థన ద్వారా. ఏమండి? ఆయన చేతి రుమాలు తగిలితే చాలు దెయ్యాలు బారిపోతున్నాయట, రోగాలు పోతున్నాయట. అంటే ఈ దీపం ఎంత బాగా ప్రకాశిస్తుంది. యోహాను మండుచు ప్రకాశించు దీపమై ఉండెను. మనం అలా మండాలి, ప్రకాశించాలి. పౌలు గారు అలా మండుతూ ప్రకాశిస్తున్నాడు కనుక యేసు నామమున అద్భుతాలు చేస్తూ ఉంటే ఈ మాట విన్నారండి. ఎవరు? మాంత్రికులు. ఎవరు? మాంత్రికులు విని ఇదేదో బాగుంది, మన మంత్రాల వల్ల పోవట్లేదు అని చెప్పి
మారిపోయి ఏం మొదలెట్టారంటే పౌలు ఉచ్చరించి యేసు నామమున ఓ అంటున్నారు. వీటిని దెయ్యాలని ఏమండి ఇది మొదలెట్టారు. ఓ దెయ్యం అంటే గట్టి దెయ్యం. ఏ దెయ్యం? గట్టి దెయ్యం అట, మామూలు దెయ్యం కదా, మంచి బండాబొండి దెయ్యం అంటది. ఈ ఉత్తరించేస్తుంటే ఆ మిగిలి పిరిగి దెయ్యాలన్నీ పారిపోయినట్టుగా పారిపోద్ది అనుకున్నారు. ఇది పిరిగి దెయ్యం కాదు, ఇది ఏమండి ఇది గట్టి దెయ్యం. ప్రియులారా ఎన్నది అని ఎగిరిదనిందంట. వాళ్ళని ఏందమ్మా ఎగిరిదని వాళ్ళిద్దరిని పట్టుకుందంట. పట్టుకుని అంటుంది యేసును ఎరుగుదును పౌలును ఎరుగుదురు కానీ మీరెవరు? చీకటి వాళ్ళు చీకటిని ఎదిరిస్తారా? చీకటి దేనికి భయపడుతుంది? వెలుగుకి భయపడుతుంది. దేవుని స్తోత్రం. ఏమా నీలో వెలుగు లేకుండా చెప్పండి నువ్వు నన్ను ఎదిరిస్తావా? వింటున్నారా? కనుక పట్టుకుని లాగితే వస్త్రాలు ఊడిపోయేట పారిపోయారు. ఆ దెయ్యము వారిని లొంగ తీసుకుని పరిగెట్టించింది, పారిపోయారు. అక్కడ చెప్పబడతా ఉన్న మాట చూడండి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున వారందరికీ తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను. గనుక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి ఈ మాటలు గమనించండి. నీవు దేవుని వ్యక్తివా లేక దేవునికి విరోధివా? దేవుని విరోధివా దేవుని వ్యక్తివా? ప్రార్థించే వ్యక్తివైతే నువ్వు దేవుని వ్యక్తివి అవుతావు. నీలో ప్రార్థన లేకపోతే, వెలుగు లేకపోతే నువ్వు దేవుని వాడవు కాలేవు. ప్రియులారా, దేవుని వ్యక్తి అయిన వాడు దేవునితో ఏం చేస్తారట? సమకూర్చువాడు. దేవుని స్తోత్రం. సమకూర్చాలండి. మనకున్నటువంటి ముఖ్యమైన పని ఏంటో తెలుసా? అనేకులను దేవుని యొద్దకు సమకూర్చాలి.